నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ధర్మరాజు శ్రీకృష్ణుని ఆదేశంతో అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు రాజనీతి ధర్మసూత్రాలు నేర్చుకునేందుకు వెళ్ళాడు. ధర్మనందనుడైన భీష్మాచార్యుని వలన మానవ జాతికి అవసరమైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, దాన ధర్మాలు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు, ఇతిహాసాలు మొదలైనవన్నీ కొన్ని సంక్షిప్తంగా, కొన్ని వివరంగా విన్నాడు. అందులో మనకు ఉపయోగపడేవి, మనము నేర్చుకోవలసినవి కూడా చాలా ఉన్నాయంటూ ఈరోజు వాటి గురించి మనకు వివరించబోతున్నారు డాక్టర్ వాణి బి వెల్దుర్తి గారు. విందామా? వాణి గారికి, మిత్రులకు ధన్యవాదాలు. అందరికీ స్వాగతం, నమస్కారం. ఈరోజు అంశం భీష్మ భారతం. భీష్మ భారతం మొదటి భాగం. రచనా స్వరం డాక్టర్ వాణి బి వెల్దుర్తి. మహాభారత యుద్ధం తర్వాత అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి తనువు చాలించే లోపలే తనకు తెలిసిన ధర్మ సూక్ష్మాలను ధర్మరాజుకు తెలియచేసి కురువంశ పాలన ధర్మబద్ధంగా జరిగేలా చూడమని కోరాడు కృష్ణుడు. జ్ఞానదానం చేయబోయే భీష్ముడికి ఫలం ముందే లభించింది. అంపశయ్యలోని బాణాల వల్ల నొప్పి కలగకుండా, ఆకలి తప్పులు లేకుండా భీష్ముణ్ణి అనుగ్రహించాడు కృష్ణుడు. భీష్మ యుధిష్ఠిర సంవాదమే ఈ భీష్మ భారతం. ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను ఉపదేశించమని చెప్పిన శ్రీకృష్ణుని సూచన మేరకు భీష్ముడు సమస్త ధర్మాలను ఉపఖ్యానాలతో ధర్మరాజుకు ఉపదేశించాడు. ధర్మరాజు భీష్ముని దగ్గరకు ప్రతిరోజు వెళ్ళి రాజధర్మాలను తెలుసుకునేవాడు. భీష్ముడు చెప్పిన రాజధర్మాలు మహారాజు ధర్మరాజు మాత్రమే కాదు, మనం కూడా పాటించే యోగ్యమైనవి. ధర్మరాజుకు వచ్చిన సందేహాలు మన మనసులో కూడా ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి. కానీ ఎవరిని ప్రశ్నించాలో, సమాధానాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితి మనది. ప్రశ్నోత్తరాల పద్ధతిలో జరిగిన భీష్మ యుధిష్ఠిర సంవాదాన్ని ప్రశ్నలు లేకుండా భీష్ముడు చెప్పిన సమాధానాలు మాత్రమే వివరిస్తే చాలు అనిపించింది. ఎందుకంటే ఆ సమాధానాలకు ప్రశ్నలు మన మనస్సులో ఉన్నాయి కాబట్టి. భీష్మ భారతం కేవలం భీష్మ యుధిష్ఠిర సంవాదం మాత్రమే కాదు, మన మనస్సులోని ఆలోచనలను ఎలా మార్చుకోవాలో చెప్పిన భీష్ముని ఆదేశాలు కూడా. భీష్మ భారతం తెలుసుకుందాం. దైవానుగ్రహం, పురుష ప్రయత్నం. కష్టాలు వచ్చినప్పుడు మనుషులు తమకు దైవానుగ్రహం లేదు అనుకుంటారు. కానీ సమస్యలు పరిష్కరించుకోవడంలో పురుష ప్రయత్నం ఎంత ఉంది అని కూడా ఆలోచించాలి. మన బాధను తీర్చడానికి భీష్ముడు ఒక చక్కటి మార్గం చూపించాడు. కష్టాలు వస్తే ప్రయత్నించి పరిష్కారాలు వెతుక్కోవాలి. కష్టాలను పరిష్కరించుకొని ప్రశాంతంగా బ్రతకాలి. అదే పురుష ప్రయత్నం. కృష్ణుడు గీతలో చెప్పినట్టు ఫలితం మీద కాకుండా ప్రయత్నం మీద దృష్టి పెట్టు, దైవానుగ్రహం లభిస్తుంది అంటాడు భీష్ముడు. వ్యవహార శుద్ధి, నిష్పక్షపాతం. పురుష ప్రయత్నం అంటే ఏదో ఒక విధంగా పనిని సాధించటం కాదు. భీష్ముడు మనం చేసే ప్రతి పనిలో వ్యవహార శుద్ధి ఉండాలని, నిష్పక్షపాతంగా కార్యసాధన జరగాలని ధర్మరాజుకు తెలిపాడు. ధనం, ధర్మం. ధర్మమే జీవిత గమ్యాన్ని చేరుస్తుంది అని, ధర్మ మార్గంలో నడిచిన వారికి కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయని, ధర్మాన్ని లెక్క చేయకుండా సంపాదించిన ధనం సుఖాలని కాదు నరకాన్ని చూపిస్తుంది అని భీష్ముడు ఖచ్చితంగా చెప్పాడు. సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించాలని హితబోధ చేశాడు. ధర్మాచరణే మన కర్తవ్యం అన్నాడు. ఇంద్రియ నిగ్రహం.
ఆశ పేరాశలతో వచ్చే కష్టాలను ఎదుర్కోవటానికి ఇంద్రియ నిగ్రహమే మందు అంటాడు భీష్ముడు. ఏ వయసు వారు ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకోగలుగుతారు అంటే భీష్ముడు ఇంద్రియ నిగ్రహం అలవర్చుకోవటానికి వయసుతో పని లేదు అంటాడు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అంటూ వయసు పెరిగిన కొద్దీ మనిషి ఆశ్రమాలను మార్చినా అతని లక్షణం మాత్రం మారకూడదు. అదే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం. ఆశ పేరాశలను దాటి ఆనందాన్ని చేకూర్చుకోవటానికి ఏకైక మార్గం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం అని భీష్ముడు చెప్పాడు ధర్మరాజుకు. చిత్తం చింతలు. మనస్సును ఆధీనంలో పెట్టుకోలేని మనిషికి సుఖం లేదు అంటాడు భీష్ముడు. కేవలం ప్రశాంతమైన చిత్తంతోనే జ్ఞానాన్ని సంపాదించగలమని, ఆశ, అబద్ధాలు, ధనాపేక్ష అనే మాయలోంచి మనస్సును విడిపించాలని భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు. ధ్యానం, మోక్షం. భీష్ముడికి జపం, ధ్యానం ఎలా చేయాలి, మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది అన్న అంశాల మీద పూర్తి స్పష్టత ఉంది. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకొని భగవన్నామ స్మరణ చేయటమే జపం అని భీష్ముడి అభిప్రాయం. అహంకారాన్ని వీడి భక్తి శ్రద్ధలతో చేసే ధ్యానమే మోక్షప్రదాయం అంటాడు భీష్ముడు. జ్ఞానం, వైరాగ్యం. దేనికి పొంగిపోని, కృంగిపోని మనస్సుతో సత్యమార్గంలో నడిచే వారికి జ్ఞానం, శాంతి అప్రయత్నంగా కలుగుతాయని భీష్ముడు ధర్మరాజుకు తెలిపాడు. చిత్తశుద్ధి వల్ల శ్రద్ధ, శ్రద్ధ వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల వైరాగ్యం, వైరాగ్యం వల్ల మోక్షం లభిస్తాయని ధర్మరాజుకు వివరించాడు భీష్ముడు. ముక్తి పొందాలంటే సులభమైన మార్గం ఇంద్రియాలను, మనస్సును స్వాధీనం చేసుకోవటం అంటాడు భీష్ముడు. ఇదండి భీష్మ భారతంలోని మొదటి భాగం. వచ్చే వారం భీష్మ భారతంలోని రెండో భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం తత్సత్.